బ్రేకింగ్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. వారం రోజుల పాటు కస్టడీ విధించింది ఆ రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ విధించింది. వారం రోజుల పాటు కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఉదయం నుంచి వాదన ప్రతివాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇరువైపులా వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది. వారం రోజుల పాటు కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందిస్తారు. కళ్యాణ్, ఝాన్సీ రాణి, ఖచ్చితంగా ఇది ఒక సంచలన తీర్పుగానే మనం చూడాలి. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కవితకు 7 రోజుల కస్టడీ ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అంశంగా ఉంది. ఎందుకంటే ఈ కేసు మొత్తం కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మొదటి నుంచి కూడా బీజేపీ అటు యాప్ ఇటు బీఆర్ఎస్ మధ్య రాజకీయ వివాదంగా మారిన నేపథ్యంలో ఈరోజు ఇదే తీర్పు రావడం, ఈరోజే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం కాకతీయాలయం అయినప్పటికీ ఖచ్చితంగా ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అటు రాజకీయంగాను ఇటు కవిత పరంగాను ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంశంగా చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అటు ఈరోజు ఉదయమే రౌస్ అవెన్యూ కోర్టుకి ఇదే కేసులో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 2 కీలక నిందితులు ఇప్పటి వరకు అరెస్ట్ కానీ లేదంటే కోర్టుకు కానీ హాజరు కాలేదు. ఈరోజు 2 హాజరయ్యారు. ఒకరు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈరోజు ఉదయమైన రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. బెయిల్పై ఆయనకు బెయిల్ దక్కింది. బెయిల్పై ఆయన వెళ్ళిపోయారు. అయితే కవిత మాత్రం ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో దాదాపు సుదీర్ఘ వాదనలు, దాదాపు 2-3 గంటల పాటు వాదనలు జరిగాయి. అటు కవిత తరఫు అడ్వకేట్లు అటు ఈడీ తరఫు న్యాయవాదులు అంతా కూడా వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు జస్టిస్ ఈ మేరకు 7 రోజుల కస్టడీని, ఈడీ 10 రోజుల కస్టడీ అడిగింది. వాస్తవానికి ఆ 10 రోజుల కస్టడీ బాని 7 రోజుల కస్టడీ ఇస్తూ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. మన దగ్గర ఆ కస్టడీ అప్లికేషన్, ఈడీ దాఖలు చేసిన కస్టడీ అప్లికేషన్ కాపీ కూడా ఉంది. మొత్తం 15 పేజీలతో కోర్టులో ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన కస్టడీ అప్లికేషన్ ఇది. ఇందులో అప్లికేషన్ అండర్ సెక్షన్ 167 సెక్షన్ 2 of CRPC, Section 65 of the PMLA on behalf of the Director of Enforcement seeking 10 days ED custody of the arrestee, namely శ్రీమతి కల్వకుంట్ల కవిత. అంటే కల్వకుంట్ల కవితను 10 రోజుల పాటు రిమాండ్కి ఇవ్వాలి, కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన అప్లికేషన్ ఇది. ఇందులో చాలా సంచలనాంశాలు పేర్కొంది. ఈ సంచలనాంశాలన్నింటికీ ఒక రకంగా రౌస్ అవెన్యూ కోర్టు ఈ అంశాలన్నింటినీ నమ్మింది అని మనం భావించాలి. ఎందుకంటే 10 రోజుల కస్టడీ అడిగితే 7 రోజుల కస్టడీ ఇచ్చారు. మళ్ళీ మార్చి 23కి ఈ కేసుని వాయిదా వేశారు మళ్ళీ వినడానికి. అయితే అప్పటి వరకు కూడా ఈడీ కస్టడీలో కవిత ఉండబోతున్నారు. కళ్యాణ్, సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉండగా ఇటు వారం రోజుల పాటు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ అయితే విధించింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఆ రైట్ అనేది ఉంటుందంటారా? ఝాన్సీ రాణి, సుప్రీంకోర్టులో ఉన్న కేసుకి దీనికి వాస్తవానికి సంబంధం లేదని తేలిపోయింది. ఎందుకు తేలిపోయిందంటే సుప్రీంకోర్టులో ఉన్న కేసు కేవలం మహిళలను విచారణకు పిలవడం అంశంలో మాత్రమే ఆమె ప్రధానంగా అందులో ప్రస్తావించారు. తనను ఈడీ కార్యాలయానికి విచారణకు పిలవద్దు అని ఆమె కోరారు. దానికి సుప్రీంకోర్టు కంటిన్యూ అవుతుంది, వాయిదాలు పడుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఈడీ కార్యాలయానికి పిలవద్దు అన్నదాన్ని ఈడీ కూడా ఒప్పుకొని ఈడీనే కవిత ఇంటికి వచ్చింది. కవిత ఇంటికి వచ్చి నిన్న విచారణ నిర్వహించింది, సెర్చ్ తనిఖీలు చేసింది. ఆ తర్వాత కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్లి 10 రోజుల కస్టడీ అప్లికేషన్ కోర్టులో దాఖలు చేశారు. ఇందులో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ముందు ఆ అంశాలు చూద్దాం, చూసిన తర్వాత మిగిలిన అంశాలు మనం మాట్లాడదాం. ఇందులో చాలా కీలక అంశాలు ఏంటంటే కవితని కింగ్ పిన్ అనే ఒక వర్డ్ వాడారు. కింగ్ పిన్గా వ్యవహరించారు కవిత అనే వర్డ్ ఈడీ వాడింది ఈ అప్లికేషన్లో. ఇందులో నేను మీకు ఆ కింగ్ పిన్ అనే వర్డ్ను వినిపిస్తాను ఒకసారి. అరెస్టీ శ్రీమతి కే కవిత ఈజ్ వన్ ఆఫ్ ద కింగ్ పిన్స్. అంటే ఈ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్స్గా కవిత ఉంది. కవిత వన్ ఆఫ్ ద కింగ్ పిన్ అని కూడా ఇందులో పేర్కోవడం అనేది ఖచ్చితంగా చాలా సంచలన అంశంగా మనం చెప్పుకోవాలి. ఇందులో సౌత్ గ్రూప్ కింద కొంతమంది పేర్లు కూడా ప్రస్తావించారు. శరత్ రెడ్డి, మాగుంట రాఘవ,